హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా కొంత పాజిటివ్గా ఉన్నాయి. దానికి అనుగుణంగా మన మార్కెట్స్ కూడా ఫ్లాట్గా కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయింది. అయితే డే అంతా కూడా మార్కెట్స్ ఒక 50-60 పాయింట్స్ పాజిటివ్గా నిఫ్టీ పాజిటివ్గా కొనసాగింది. అయితే లాస్ట్ 1 అవర్లో సర్ప్రైజింగ్ ర్యాలీ అనేది వచ్చిందండి. దీనికి ప్రధాన కారణము మెజారిటీ స్టాక్స్లో ఏవైతే ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో లైక్ రిలయన్స్ కానివ్వండి, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, అదర్ బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇట్లా ఈ విధంగా చూసుకుంటే దాదాపు అన్ని బ్యాంకింగ్ స్టాక్స్లో షార్ట్ కవరింగ్ అనేది బాగా పెద్ద ఎత్తున కనపడింది. దాని కారణంగా మార్కెట్స్ ఈరోజు లాస్ట్ 1 అవర్లో ఒక 100 పాయింట్స్ దాకా పెరిగాయండి. సో నిఫ్టీ 10,901 దగ్గర క్లోజ్ అయింది, ప్లస్ 161 పాయింట్స్, 1.5% పర్సెంటేజ్ పరంగా 1.5%. ఇన్ని రోజులు మనం చూసాము నిఫ్టీ 10,800, 840, 850 లెవెల్స్, ఇంట్రాడేలో ఒక టైంలో 880 కూడా వెళ్ళింది. బట్ క్లోజింగ్లో 840 ఆ లెవెల్లో కూడా క్లోజ్ అయింది. బట్ 900 దాటి 900 ఫస్ట్ టైం అనమాట, 900 లెవెల్స్ దాటి ఇంట్రాడేలో దాటింది. ప్లస్ క్లోజింగ్ కూడా 900 పైన నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే ఇది కూడా డే అంతా కూడా ఫ్లాట్గా ఉంది. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్లోగా పెరుగుతూ వస్తుంది డే అంతా కూడా. అది మిగతా బ్యాంక్స్ వీక్ ఉన్నాయి. అయితే లాస్ట్ 1 అవర్లో మిగతా బ్యాంక్స్లో కూడా బాగా షార్ట్ కవరింగ్ అనేది కనపడింది. 21,966 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. 22,065 అనేది బ్యాంక్ నిఫ్టీ డే హై అనమాట. లోగా చూసుకుంటే 21,550 బ్యాంక్ నిఫ్టీలో. క్లోజింగ్ బేసిస్లో 370 పాయింట్స్ పాజిటివ్గా బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది, 1.7%. రేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ ఉన్నాయి, అది గమనించాలి. దాని కారణంగా కూడా బ్యాంక్ నిఫ్టీలో బాగా షార్ట్స్ అనేది కవర్ అయినాయి. ఇక ఓవరాల్గా మార్కెట్స్లో ఈరోజు టాప్ గెయినర్స్ కానీ చూసుకుంటే బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఉన్నాయి. దీంతోపాటు పిఎస్యు స్టాక్స్ చాలా వరకు అన్ని పిఎస్యు స్టాక్స్ బాగా గెయిన్స్లో ఉన్నాయండి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే డిజిన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్, అంటే లైక్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రధానంగా, అంటే మిగతా వాటిలో డిజిన్వెస్ట్మెంట్ కాదు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో డిజిన్వెస్ట్మెంట్కి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దాని కారణంగా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బాగా లాస్ట్ 2 రోజులుగా బాగా పెరుగుతూ ఉన్నాయి. బీపీసీఎల్ 443, 12% పెరిగింది. అదేవిధంగా హెచ్పిసిఎల్ 224, 6% దాకా పెరిగింది. దీంతోపాటు ఓఎన్జీసీ కూడా 5.5% పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా డిజిన్వెస్ట్మెంట్ అనమాట. దానికి డేట్ ఈ నెల 31వ తారీఖు వరకు పొడిగించారు. అయితే దీంట్లో పార్టిసిపేట్ చేసేది ఎవరు అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ పరంగా చూసుకుంటే ఆరామ్కో, మనకు తెలిసిందే రిలయన్స్లో ఇన్వెస్ట్ చేస్తామని రిలయన్స్ ఇంతకుముందు డీల్ కుదుర్చుకున్న ఆరామ్కో ఒకటి, తర్వాత రష్యాకు చెందిన రాస్నెఫ్ట్ ఒకటి, తర్వాత అబుదాబి ఆయిల్ కంపెనీ ఒకటి. ఈ 3 కంపెనీస్ బిడ్స్ అనేది దాఖలు చేసాయి అనమాట. బట్ ఏదేమైనప్పుడు కూడా మెయిన్ ఈ పెరగడానికి ఈ న్యూస్ డిజిన్వెస్ట్మెంట్ న్యూస్ అనేది వీటికి కారణము. తర్వాత ఓవరాల్గా నిఫ్టీ పరంగా చాలా స్ట్రాంగ్గా అయితే పెరగడానికి ప్రధాన కారణం అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి. తర్వాత వీకైన స్టాక్స్లో కానీ గమనిస్తే ఈరోజు హిండాల్కో, టీసీఎస్ అండ్ డాక్టర్ రెడ్డిస్ వీటిలో వీక్నెస్ అన్ని కనపడింది. ఐటీ కంపెనీస్ బై అండ్ లార్జ్ మనకు తెలిసిందే లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా పెరిగాయి. వాటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఐటీ కంపెనీస్లో కనపడింది. ఇక F&O పరంగా చూసుకుంటే లాంగ్స్ బిల్డ్ అయిన స్టాక్స్లో బీపీసీఎల్, ఏసీసీ, క్యాడిలా, డాబర్ లాంటి స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అయినాయి. తర్వాత లాంగ్ అన్వైండింగ్ అని గమనిస్తే ఉజ్జీవన్, హిండాల్కో, జేఎస్పీఎల్, డాక్టర్ రెడ్డిస్లో లాంగ్ అన్వైండింగ్ అనేది కనపడింది. అంటే ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. లాంగ్ బిల్డప్ అంటే బయింగ్ ఇంట్రెస్ట్ అనమాట. బయింగ్ ఇంట్రెస్ట్ కనపడిన స్టాక్స్లో బీపీసీఎల్, ఏసీసీ, క్యాడిలా, డాబర్ లాంటి స్టాక్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ కనపడింది. ప్రాఫిట్ బుకింగ్ ఉజ్జీవన్, హిండాల్కో, జేఎస్పీఎల్, డాక్టర్ రెడ్డిస్లో ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. షార్ట్ కవరింగ్ అని చూసుకుంటే మెజారిటీ స్టాక్స్ అండి, 90% F&O స్టాక్స్లో షార్ట్ కవరింగ్. మీరు ఒకసారి లిస్ట్ కానీ గమనిస్తే మీకు తెలుస్తుంది. చూస్తే అన్ని స్టాక్స్లో షార్ట్ కవరింగ్ అనేది కనపడింది ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ ముత్తూట్ ఫైనాన్స్, బంధన్ బ్యాంకు, హీరో మోటార్ కార్పొరేషన్, కోటక్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ విధంగా చూసుకుంటే దాదాపు అన్ని స్టాక్స్లో కూడా షార్ట్స్ అనేది కవర్ అయినాయి ఈరోజు. తర్వాత ఫ్రెష్ షార్ట్స్ బిల్డ్ అయిన కౌంటర్స్ గమనిస్తే F&Oలో జిఎంఆర్, బ్రిటానియా, ఎస్కార్ట్స్, HCL టెక్నాలజీస్, టీసీఎస్. మనకు తెలిసిందే బ్రిటానియా ఈరోజు మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది. అయినా కూడా ఈ స్టాకు కొంత మైనస్లో క్లోజ్ అయింది. ఎందుకంటే ఇది బాగా పెరిగిందండి. రీసెంట్గా చూసుకుంటే బ్రిటానియా ఒక
కోవిడ్కి ముందు మామూలుగా 2.5 2.3 ఆ లెవెల్లో ఉండేది. అక్కడి నుంచి బాగా పెరిగింది. రీసెంట్గా కూడా ఈ స్టాక్ మంచి ర్యాలీ వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది ఈ స్టాక్లో. ఓవరాల్గా రిజల్ట్ పరంగా చూసుకుంటే బ్రిటానియాకి రెవెన్యూస్ 25% పెరిగాయండి, 3,307 crores. అదేవిధంగా ప్రాఫిట్స్ కానీ చూసుకుంటే 516 crores అనమాట, 106% పెరిగింది. అంటే 100% పైన ప్రాఫిట్స్ పెరిగాయి. మంచి బ్రహ్మాండమైన రిజల్ట్ అని చెప్పచ్చు. అయితే స్టాకు అంటే అనొచ్చు, ఇంత రిజల్ట్ బాగున్నా కూడా స్టాక్ ఎందుకు పడిందంటే ఆబ్వియస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ మధ్య బాగా పెరిగిందండి స్టాకు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. ఇది బ్రిటానియా గురించి రిజల్ట్ పరంగా. తర్వాత చాలామంది మనకి అడుగుతున్న స్టాక్స్ గురించి ఒక 2 స్టాక్స్ మనం తీసుకుందామండి. అందులో చాలామంది అడుగుతున్నారు, నేను కూడా మెసేజ్లు పెట్టారు. డీమార్ట్ గురించి అడుగుతున్నారండి చాలామంది. అదేవిధంగా ఐఆర్సిటీసీ గురించి అడుగుతున్నారు. డీమార్ట్ ఇది రీసెంట్గా ఎప్పుడు కూడా కరెక్షన్ అనేది ఈ స్టాక్లో ఎప్పుడైతే లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఈ స్టాక్లో కరెక్షన్ అనేది రాలేదండి. ఫస్ట్ టైం దీంట్లో మొన్న రిజల్ట్ తర్వాత కరెక్షన్ వచ్చింది. ఆల్రెడీ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ వాళ్ళు బాగా రాలేదు. అప్పుడే వాళ్ళు చెప్పారు, మేము నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ మాకు బాగుండు, దాంతోపాటు రానున్న రోజుల్లో కూడా రిజల్ట్ అంత ఎంకరేజింగ్గా ఉండదని మేనేజ్మెంట్ చెప్పారు. అయినా ఆ స్టాక్ అప్పుడు పెద్దగా పడింది కానీ ఎక్కువ పడలేదండి. నేను సేమ్ ఇదే విషయం అంటే ఆ టైంలో చాలామంది అడిగితేను ప్రాఫిట్ బుక్ చేసుకోమండి, ప్రాఫిట్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాను. May 25th వీడియోలో మీరు కావాలంటే చూసుకోండి. అప్పుడు ఆ టైంలో దగ్గరగా 2,350 ఆ లెవెల్లో ఉండేది. అక్కడి నుంచి స్టాక్ కానీ చూసుకుంటే 2,000 బిలో ఇప్పుడు ఈరోజు రావడం చూసాం. ఈరోజు కూడా స్టాకు 1.2% వీక్నెస్ అనేది కనపడిందండి. నా ఉద్దేశం ప్రకారం ఈ స్టాక్లో ఇంక కొంత వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి మెయిన్ ఈ కోవిడ్ కారణంగా ఎవ్వరు కూడా పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళడము అటువంటిది, అంటే రీటైల్ మాల్స్కి వెళ్ళి షాపింగ్ చేయడం అనేది దాదాపు సిటీస్లో దాదాపు తగ్గిపోయిందండి. మెజారిటీ వాళ్ళందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లోకల్ కిరాణా షాపులకు బాగా డిమాండ్ అనేది పెరిగిపోయింది. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా ఎవరు కూడా రిస్క్ తీసుకొని డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసే అవకాశాలు లేవు. కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ 2-3 క్వార్టర్లు అంటే ఈ కోవిడ్ ఉన్నంతకాలం నేను కూడా అట్లీస్ట్ ఒక 2 quarters అయినా కూడా వీళ్ళకి పెద్దగా లాభాలు పెద్దగా రాకపోవచ్చు. అట్ ద సేమ్ టైం టాప్ లైన్ కూడా తగ్గే అవకాశం ఉంది. మొన్న రిజల్ట్ కానీ గమనిస్తే మనకి దాదాపు ప్రాఫిట్స్లో మొన్న 80% తగ్గిందండి. లాస్ట్ ఇయర్లో 323 crores ప్రాఫిట్ ఉంటే ఈ ఇయర్లో 40 crores వచ్చింది. అదేవిధంగా రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ ఇదే టయానికి 5814 రెవెన్యూస్ ఉంటే ఈసారి 3,883 crores రెవెన్యూస్ అనమాట. అటు రెవెన్యూస్లో డిప్ వచ్చింది, అటు ప్రాఫిట్ అయితే మరి 80% తగ్గిపోయింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇమీడియట్గా డీమార్ట్ పెరగకపోవచ్చు. నేను కూడా 1,800కి ఒకసారి రావడానికి కనపడుతుంది. 1,800 కానీ కట్ అయితే 1,660 లెవెల్స్ కూడా రావచ్చు అండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మార్చి ప్యానిక్ సెల్లింగ్లో కూడా ఈ స్టాకు 1,820 1,800 బ్రేక్ కాలేదు. బట్ ఈసారి నేను అనుకోవడం ఈవెన్ 1,800 కూడా బ్రేక్ కావచ్చేమో అనిపిస్తుంది. కాబట్టి కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం వెయిట్ చేయండి. బట్ ఈ కరెక్షన్స్లో ఇది కొనుక్కొని లాంగ్ టర్మ్కి మాత్రం డెఫినెట్గా మంచి స్టాకే. ఈ కరెక్షన్స్ అంటే ఎంతవరకు వస్తుందో చూసుకొని 1,800 ఆర్ బిలో వచ్చినప్పుడు ఒక ప్యానిక్ సెల్లింగ్లో అప్పుడు దీన్ని ఒక 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే ఈ కోవిడ్ ఇష్యూస్ పోతే దీన్ని బై చేసుకోవచ్చు అండి. ఇది డీమార్ట్ గురించి. తర్వాత ఐఆర్సిటీసీ గురించి ఈ రెండు స్టాక్స్ కూడా ఏంటంటే కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా ఈ స్టాక్స్ పెరగడం లేదండి. సేమ్ ఐఆర్సిటీసీ కూడా సేమ్ స్టోరీ మనం చూస్తున్నాం. ఆల్రెడీ రైల్వేస్ ఎప్పుడైతే మనకి ట్రావెల్ చేయడంలో అంటే ప్రయాణం చేయడం, చాలామంది రైల్వేస్ టికెట్స్ ఓపెన్ చేసినా కూడా చాలామంది ప్రయాణం చేయటం లేదండి. ఎందుకంటే రీసెంట్గా వేరే వాళ్ళని అడిగితే ఏసీ బోగీలో ఓవరాల్గా బోగీ మొత్తానికి 7-8 మందే ఉన్నారట. సో కాబట్టి ఏంటంటే ఐఆర్సిటీస్ ఇమీడియట్గా పెరగకపోవచ్చు అండి. అయితే డీమార్ట్ లాగా భారీగా పడుతుందా అంటే అంత పెద్దగా పడకపోవచ్చు. నేను అనుకోవడం 1372 ఉంది, 1200కి రావడానికి అవకాశం ఉంది. రీసెంట్గా మార్కెట్ పెరుగుతున్నా కూడా ఈ స్టాక్ కూడా పెద్దగా మనకి పార్టిసిపేషన్ లేదు. కాబట్టి దీన్ని 1200 చూడండి. 1200 దగ్గర ఓకే, అక్కడ ఆగితే ఓకే. 1200 కూడా బ్రేక్ అయితే అక్కడి నుంచి కూడా ఇంకా ఒక 1,050 1,060 లెవెల్స్ కూడా రావచ్చు అండి. మీరు 1200 ఒక బయింగ్ పాయింట్ పెట్టుకోండి. ఇంకొకటి 1200 బిలో వచ్చినప్పుడు ఇంకొక బయింగ్ పాయింట్ పెట్టుకోండి. ఓవరాల్గా ఈ రెండు స్టాక్స్ లాంగ్ టర్మ్ బాగానే ఉంటాయి, ఫండమెంటల్గా బాగానే ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేదు. బట్ ఈ కోవిడ్ కారణంగా రెండు స్టాక్స్ బాగా వీక్ అయిపోయినాయండి. రానున్న రోజుల్లో ఒక ఇన్వెస్ట్మెంట్కి నెక్స్ట్ 2-3 నెలల్లో కరెక్షన్స్లో రెండింటిని కూడా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ పిక్ చేసుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటాయి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోలో
కలుద్దాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఏమైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.